ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బుద్ధ పౌర్ణమి ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా సంగమేశ్వర ఆశ్రమంలో బుద్ధ పౌర్ణిమ మహోత్సవాలు. పెద్దపల్లి జిల్లాలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా రామాలయంలో బుద్ధ జయంతి వేడుకలు. తిరుపతి జిల్లా శ్రీ సంజీవని ధ్యాన పిరమిడ్ మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. తమిళనాడు శ్రీ శివబాల యోగేశ్వర మెర్కబా పిరమిడ్ ధ్యాన మందిరంలో బుద్ధ పౌర్ణమి సంబరాలు. ఇక వివరాల్లోకి వెళితే విజయవాడ శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మరియు విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని బ్రహ్మర్షి రాఘవరావు, బ్రహ్మ విధ్వరిష్ట పద్మ నేతృత్వంలో ఎంతో చక్కగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవస్థానం ఈవో శ్రీ రామారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో పౌర్ణమి ధ్యాన విశిష్టతను తెలియజేస్తూ జ్ఞాన సముపార్జనకు ధ్యానం ఒక్కటే సరైన మార్గమని ఈ సందర్భంగా తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని పలు అంశాలపై ప్రవచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ మరియు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అశేష భక్తజనంతో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఇది మహాయజ్ఞం, ఇది ఆగింది కాదంటే విస్తృతంగా పెరిగిపోతుందని చెప్పనంటే ఒళ్ళంతా ప్రకరించేది. ఆ మాట వింటుంటే నేను చూడగలి యువగా రావడం గారి ఇక్కడ రావటం, అమ్మవారి దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ఇది మనం మొదలు పెట్టుకుంటాం. ఇది ఇంతకు ఆగేది కాదు కాబట్టి ప్రతినిధి ఉన్నారు. ఆయన 30 సంవత్సరాల నుంచి ఆయన సన్నిధిలోనే మేము సాధన చేస్తూ ఆయనకి అంకితమై ఆయన ధ్యానానికి ఆయనకి పరిపూర్ణంగా మేము సమర్పించి సాధన చేస్తున్నాము. ఈ రోజు నిజంగా మీ ద్వారా అమ్మ శక్తి క్షేత్రంలో ఇలా ప్రతి పౌర్ణమికి కాదు ఇంకా ఇంకా చాలా అద్భుతంగా జరుగుతాయి. ఎక్కడైతే అపశక్తి లేదా జ్ఞానశక్తిని మనం చేస్తామో, ధారపోస్తామో ఖచ్చితంగా అవి శక్తివంతం అవుతాయి. ఇది చాలా సందర్భాల్లో చాలామంది అనేకులు చెప్పగా విన్నాము. కొంత అందరూ కొంత ఎక్స్పీరియన్స్ కూడా అయి ఉంటాం. సామూహికంగా చేస్తే ఎంత శక్తివంతంగా ఉంటుంది, వ్యక్తిగతంగా చేసిన ఎలా ఉంటుంది. సామూహిక శక్తితో చేయగలిగినటువంటి ఒక వ్యక్తి అంత శక్తివంతులు కూడా ఉంటారు. కొన్ని నాకు మన లెక్కలకు అందరిటువంటి విషయాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మికంలో, స్పిరిచువాలిటీలో వాటిని ఏదో ఒకటి చేస్తే ఫలితం ఎంతో ఎక్కువ ఉంటుంది. సంగారెడ్డి జిల్లా వడ్పల్లి మండలం గొడ్రేకల్ గ్రామం సంగమేశ్వర ఆశ్రమంలో బుద్ధ పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాన్ని సంగమేశ్వర ఆశ్రమం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు విరుగునానంద నాగభూషణం దీక్షితుల నేతృత్వంలో చక్కగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుద్వాల స్వామీజీ విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆధునిక యుగంలో ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమని, తప్పకుండా జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని స్వామీజీ పిలుపునిచ్చారు. పౌర్ణమి రోజు భూమిపై విశేషమైన శక్తి ప్రవాహం ఉంటుందని తెలియజేస్తూ అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ప్రకృతి ఒడిలో 21 దేవతా వృక్షాల సమూహంలో నాగమణి, ఝాన్సీ, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు స్వరూప్ చంద్ర, జనరల్ సెక్రటరీ సంగమేశ్వర్, దత్తు, విఠలాచారి, నాగమణి తదితరులు ఈ వివిధ ప్రాంతాల నుండి అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధనలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఆత్మీయులు, ఆత్మజ్ఞానులు యోగం గురించి కానీ ధ్యానం గురించి కానీ ఎలా చెప్పానో బాండ్ పేపర్ మీద ముద్ర గుంజుతారు చూడండి, ఎక్కడైనా పోతే జల్లుతుంది పొండ్రిగా మీకు తిరుగులేదన్నట్టు పట్ట చేసి ఇస్తారు కదా. అట్లా మన ధ్యానం గురించి, యోగం గురించి, మన ఆధ్యాత్మిక గురించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి పెట్టినరు. ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉన్నాయో వాళ్ళే ఉన్నారన్నమాట. రిజిస్ట్రేషన్ లేని ఇక్కడ లేవు. ఆధ్యాత్మికత చింతన దొరకాలంటే దానికి బాండ్ పేపర్ పట్టుకొని ఎందరెందరో పటవార్ల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంటారు. కానీ ఇది అసలు పటవార్లకు ఎన్నో పటవార్లను ఇచ్చినటువంటి ఆఫీస్ ఇది. అటువంటి టీచర్లకు ఎంతో టీచర్లను ఇచ్చినటువంటి ఆఫీస్ ఇది. ఎందరెందరికో ఉపాధిని కలిగించినటువంటి ఆఫీస్ ఇది. ఎందరెందరికో ధార్మికం వైపుకు మలిచి వాళ్ళ దరిద్రం దులిపేసిన ఆఫీస్ ఇది. చింతల నుంచి విముక్తి పొందించి
చిరకాలము ముక్తిని ప్రసాదించేటట్టు ఆఫీస్ ఇది అన్నట్టు. నమో బ్రహ్మ దివ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తవ్యో వంశరుషిద్దో మహద్దో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్దో బ్రహ్మైవాహమస్మి అహం పద. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని నగరపాలక సంస్థ మాస్టర్ ఆధ్వర్యంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్స్ రమా శ్రీదేవి సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం ఎంతో చక్కగా జరిగింది. ఈ కార్యక్రమానికి 100 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అది మరి ఆ పరమాత్మ కృప ఉంటేనే మనకి ఇంత చక్కని సద్గురువులు లభించారు. మా బ్రహ్మర్షి పితామహ పత్రి లాంటి వారు, రాఘవసారు, రాజలక్ష్మి అమ్మ అలాంటి వారు మనకు ఆ పరమాత్మని కృప ఉంటేనే, సద్గురు పక్కనే ఉన్నా కానీ ఆ పరమాత్మని కృప లేకుంటే మనకు సద్గురువుని గమనిస్తామా? గమనించని కదా. మరి ఆ పరమాత్మని కృప ఉంటేనే మనకు సద్గురు లభించారు. సద్గురు లభించి మనకి ఇంత చక్కని కూడా పెద్ద పెద్ద మాస్టర్లు వెళ్ళిపోయి తింటున్నారు. ఎక్కడంటే అక్కడే హోటల్లో తిన్నాక నేను కూడా చూసినాను. దానివల్ల లాభం ఎట్లా వస్తుంది? మనము వైద్యుల దగ్గరకు పోతే మందు ఇచ్చినప్పుడు ఆ మందుతో పాటు పత్యం చెప్తాడా లేదా వైద్యుడు? అవునా? మరి మందు తింటున్నాము పని చేస్తలేదు అంటే లాభం ఏమీ లేదు. ఎప్పుడైతే దానికి తగ్గ పత్యం పాటిస్తామో, పత్యం పడతామో అప్పుడు దాని ఫలితం తొందరగా వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసర పట్టణం తోటవీధి రామాలయంలో వీరవాసర మండల PSSM ఆధ్వర్యంలో బుద్ధ జయంతి వేడుకలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్స్ వెంకటరామ, భాస్కర, గాంధీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గాంధీ మాట్లాడుతూ శ్వాసకు మనసుకు మధ్య గల సంబంధాన్ని వివరించి మనసు ప్రశాంతత పొందాలంటే పత్రిజీ ప్రబోధించిన ధ్యాన సాధన చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ KVD ప్రసాద్ బుద్ధుడు ప్రబోధించిన పంచశీల ప్రాముఖ్యతను మరియు పత్రిజీతో వారికున్న అనుబంధాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రామకృష్ణ, ప్రసాద్, అప్పాజీ, కృష్ణవేణి, ఎర్రాయమ్మ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంగ్రహించి అది ఏం చేస్తుంది? తేనె తుట్టులో పుక్కిలిస్తుంది. అలా పుక్కిలించడం అంటే ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించి శిష్యుడి కోసం కేటాయించుతాడు గురువు. అలా జ్ఞానాన్ని సంపాదించటం, తాను ఆచరించటం. చెప్పేటప్పుడు చాలామంది గురువులే, కానీ తది అనుష్ఠాన సమయీ, దాన్ని అనుష్ఠానం చేసే టైంలో మాత్రం ఎవడూ గురువు కాదు. అందుకని అనుష్ఠానాన్ని తను చెప్పింది ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో పెట్టడం ఒకటి, శిష్యుడికి జ్ఞానబోధ తయారు చేయటం, జ్ఞానాన్ని అందించటం, ఈ 3 చేసేవాడు గురువు. బుద్ధుడు పుట్టింది, జ్ఞానోదయం పొందింది, పరినిర్వాణాన్ని పొందింది బుద్ధ పౌర్ణమి రోజు, వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు. ఎంత చక్కనిదో ఈ పౌర్ణమి ధ్యానం. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి దివ్య ఆశీస్సులతో ప్రకాశం జిల్లా చీమకుర్తి ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో వైశాఖ బుద్ధ పౌర్ణమి వేడుకలు ఎంతో అద్భుతంగా నిర్వహించారు చీమకుర్తి పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం మాస్టర్స్ వెంకట సుబ్బారావు, విజయలక్ష్మి నిర్వహణలో మాస్టర్ కాశీ విశ్వనాథ్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో కాశీ విశ్వనాథ్ వైశాఖ బుద్ధ పౌర్ణమి విశిష్టతను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు సమంతవాడ గ్రామంలోని శ్రీ శివ బాలయోగేశ్వర మెర్కబా పిరమిడ్ ధ్యాన మందిరంలో బుద్ధ పౌర్ణమి సంబరాలను సమంతవాడ PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్స్ లింగేశ్వర్, మల్లేశ్వరి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో బుద్ధుని బోధనలు మరియు అష్టాంగ మార్గాల్లోని ఆత్మ జ్ఞానాన్ని ఎంతో చక్కగా అందించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పిరమిడ్ క్షేత్రము అనేది ఈ పార్థివ దేహంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎవాపరేట్ చేసి పాజిటివ్ ఎనర్జీని ఫిలప్ చేసేటువంటి ఒక యంత్రం. అర్థమైందా? ఇది ఒక యంత్రం. ఈ యంత్రంలో నువ్వు కూర్చున్నావు అనుకో, నువ్వు మంత్రముగ్ధుడైపోతావు. ఇంకా నీకు నెగటివ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ పదం మన డిక్షనరీ డిలీట్ చేసేవచ్చు. ఒకవేళ కష్టము అని నీ దగ్గరికి వస్తే ఆ కష్టం కూడా బాధపడిపోతుందంట. అయ్యో ఇంత మహాభావుడిగా మన దగ్గరికి వచ్చినాము, తెలియకుండా దారి దగ్గర వచ్చేసినాము అని చెప్పి సైడ్ వెళ్ళిపోతుంది.
తిరుపతి జిల్లా తుమ్మలగుంటలోని శ్రీ సంజీవని ధ్యాన పిరమిడ్ మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్ రమాదేవి. ఈ కార్యక్రమం వైశాఖ బుద్ధ పౌర్ణమి సందర్భంగా మాస్టర్ రవిరాజు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో రవిరాజు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనం ఎప్పుడైతే ఆ చెట్టు యొక్క ఆరాన్ని మనం టచ్ అవుతామో వాటిని అంటే ఒక 3 ఫీట్స్ లో మనకి ఎనర్జీ బౌల్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం వాటి మీద అమితమైన ప్రేమ వస్తుంది కదా, అమితమైన ప్రేమ వస్తుంది అంటే మన లోపల ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎవరైనా గమనించారా? అంటే మీకు ఇష్టమైన పర్సన్ 2 ఆత్మలు, 2 ఏమైనా ఇక్కడ ఆత్మలు ఏమవుతాయి అంటే 2 ఆత్మలు ఏకమైనప్పుడు బాగుంటుంది. కాబట్టి చెట్లని ఎగ్జాంపుల్ ఏంటంటే మనుషులు అయితే ఎక్కడ తెలియదు కదా. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరులోని శ్రీ గోవిందమాంబ పత్రిజీ పిరమిడ్ లో అఖండ ధ్యాన కార్యక్రమాన్ని గోవిందమాంబ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా మాస్టర్ మనోహర్ సాంగత్యంలో సత్సంగం మరియు 12 గంటల సంగీతనాద ధ్యానం జరిగింది. చీరాల వాడరేవు గాయత్రి ఆశ్రమంలో పౌర్ణమి ధ్యాన కార్యక్రమాన్ని మాస్టర్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంజలి, రవి, రామకృష్ణ, శ్రీదేవి, హైమావతి, డాక్టర్ ఆర్కే మూర్తి తదితర ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సత్సంగ మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. పల్నాడు జిల్లా జలపాడు గ్రామంలో ధ్యాన సదస్సు కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కందుకూరి పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు శ్రీరామచంద్రమూర్తి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో మూర్తి చక్కటి ధ్యాన గీతాలతో ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేస్తూ అందరి చేత జ్ఞాన సాధన చేయించారు. ఆ పేడ పురుగు దగ్గరికి వెళ్ళి ఏంది మహాత్ములతో యోగులతో సాంగత్యం చేసి పేడ పురుగు తప్పని చచ్చిపోయింది. ఏంది అడగటంలో చచ్చిపోయిందని మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ అడిగాడు, ఇప్పుడు ఆవిడ జింక పుట్టిందా, జింక పిల్లలు అడుగుపో అంటాడు. జింకపల్లి దగ్గరికి వెళ్ళి ఏది సజ్జన సాంగత్యం మార్చం అడిగాడు. జింకపిల్ల చచ్చిపోయింది. మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళాడు. అదిగో ఇప్పుడు ఆవు పుట్టింది, ఆవును అడుగుపో అన్నాడు. మళ్ళీ దాని దగ్గరికి వెళ్తే అది చచ్చిపోయింది. ఏం స్వామి నేను ఎవరి దగ్గరికి పోయినా చచ్చిపోతున్నాయి, పేడ పురుగు ఆవు జింక అంటే ఏం కాదు, రాజకుమార్ దగ్గరికి పోతే మళ్ళీ బయటికి రాము, ఏం కాదు లేపో అన్నాడు. అప్పుడు వెళ్ళి ఆ పిల్లోడిని అడిగాడు, ఏందయ్యా ఈ మహాత్ములతో యోగులతో సాంగత్యం చేస్తే పద్ధతి అంటే, కొన్ని రోజుల ముందు నువ్వు నా దగ్గరికి వచ్చావు పేడ పురుగుగా ఉంటా, నీలాంటి గొప్ప యోగీశ్వరుడు నా దగ్గర రావడంతో ఆ పుణ్యం వల్ల నేను జింక జన్మకు వచ్చాను. మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చి కొన్ని సెకండ్లు బట్టి ఆవు జన్మకు వచ్చాను. మళ్ళీ నువ్వు నా దగ్గర రాబట్టి రాజకుమారుడిగా పుట్టావు. చూడండి ఎంత గొప్పదో సత్యం. వనపర్తి పట్టణం శ్రీ సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం కార్యక్రమాన్ని శ్రీ సరస్వతి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ నేపథ్యంలో రామకృష్ణ పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలను మరియు బుద్ధ ప్రబోధాలను వివరించారు. ఈ సందర్భంగా మాస్టర్ జగత్పల్లి రాములు, భాగ్యలక్ష్మి, సునీత, రాధ, సంధ్య, నాగమణి తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ఆధ్యాత్మిక సందేశాలను అందించారు. ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో హనుమాన్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా మాస్టర్ శాంతి, చంద్రకళ ఆత్మ జ్ఞానాన్ని మరియు ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ధ్యానం చేసిన స్థలము, ఆయన జ్ఞానాన్ని తెలుసుకుని జ్ఞానం చెప్పిన స్థలము, చనిపోయే స్థలం, 5 స్థలాలు ఉన్నాయండి. కానీ ఎక్కువ ఎనర్జీ ఎక్కడ ఉందంటే ఆయన జ్ఞానాన్ని తెలుసుకుని జ్ఞాన ప్రచారం చేశాడే అక్కడ ఎక్కువ ఎనర్జీ ఉందండి. పుట్టిన స్థలంలో లేదు, పెరిగిన స్థలంలో లేదు. ఆయన అప్పుడు బాగా ప్రపంచంలో ఉన్నాడు, జ్ఞానాన్ని పొందలేదు కదా. ఆయన తెలుసుకుని సత్యం పంచినాడే అక్కడ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది.
అందుకే మనం ఎదిగి ఒరిగి పోవాలంటే మనం తెలుసుకోవాలి, బాగా ధ్యానం చేయాలి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలో మాస్టర్ రమా స్వగృహంలో 11వ సప్తాహ కార్యక్రమాన్ని మాస్టర్స్ రాధాబాయ్ లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పౌర్ణమి సందర్భంగా మాస్టర్ సునీత వెంకట్ సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం అద్భుతంగా జరిగింది. శ్రద్ధ పెడితేనే మనకి జ్ఞానం ఎక్కుతుంది. పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, శ్రద్ధ లేకపోతే ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటారా? లేకనే కదా, అది లేకనే పిల్లలు రాయిరా చదువురా అని ఇబ్బంది పెడుతున్నాం. అలాగే మనందరికీ మన జీవితం పట్ల శ్రద్ధ ఉండాలి. భగవంతుడు ఎవరు, అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తాడు, ఇవన్నీ మనకు తెలవాలి. అది తెలుసుకోవడానికి శ్రద్ధ ఉండాలి. అది తెలుసుకోవడానికి కదా ఎంత అద్భుతమైన ఆలయంలో మనం ఇప్పుడు కలిసినాం. అందరం ఇంట్లో ఎన్నో పనులు ఉన్నాయి, పక్కకి పెట్టి వచ్చినాం. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.